అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం శివుడికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. సాధారణంగా మన అనుభవాన్ని బట్టి శివుడిని ఘోరం, అఘోరం అని రెండుగా చెప్తాము. కానీ శివుడు ఘోర రూపంతో శిక్షిస్తాడు, అఘోర రూపంతో రక్షిస్తాడు. ఎక్కడైనా గాని ప్రభు అన్న వాడికి లేదా పాలకుడున్నారనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది? దేశంలో న్యాయంగా ఉండే వాళ్ళని సమకూర్చడం, అన్యాయం చేసేవాడికి శిక్షించడం. ఇది సాధారణంగా ప్రభుత్వం చేసే పని కదా! అలాగే జగత్ అనే ప్రభుత్వానికి ప్రభువు ఈశ్వరుడు గనుక ఆయన ఒక్కడే ఘోర రూపంలో, అఘోర రూపంలో ఉండగలడు. ఇక ఎవ్వరూ ఉండలేరు. ఆయనే శిక్షిస్తాడు, ఆయనే రక్షిస్తాడు. కరుణామయుడి రూపంలో రక్షిస్తాడు, ఈశ్వరుడు గనుక శిక్షిస్తాడు. కాబట్టి ఈశ్వరుడు మనలో ఉంటాడు, పంచభూతాల్లో ఉంటాడు. ఈ ప్రపంచమంతా కూడా ఘోర, అఘోర రూపాలతో తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ కొంతమంది ఘోర రూపం గొప్పదా? అఘోర రూపం గొప్పదా? అని అంటూ ఉంటారు. రెండూ ఉండాలి. ఎందుకంటే వేసవి కాలంలో సూర్యుడు ఘోరమే. కానీ ఆ తర్వాత వర్షాలు రావు. ఈ ఘోరం లేకుంటే ఆ తర్వాత ఆ అఘోరమైన వర్షాలు రావు కాబట్టి జీవితంలో తెలుసుకోవాల్సిందిదే. ఘోరమైన, అఘోరమైన 2 మనలోనే ఉంటాయి. మన చుట్టూనే ఉంటాయి. ఇదే శివతత్వం. మనకి సృష్టిలో ఘోరం, అఘోరం 2 కనపడుతున్నాయి. కానీ ఘోరం, అఘోరంలో శివుడున్నాడని ఎరుక తెలిస్తే అదే శివమయం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది తెలుసుకోవడం కోసమే రుద్రాభిషేకం అవన్నీ చేస్తూ ఘోర రూపంతో, అఘోర రూపంతో ఉన్న శివ నీకు నమస్కారమని మనం రుద్రాభిషేకాలు చేస్తాము. అందుకే ఘోర రూపంలో ఉన్నారు తీసేయండి, అఘోర రూపంతో ఉన్నాడు పూజించండి ఇలా కాదు. రెండూ శివుడే అని తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మనకి అనుగ్రహం లభిస్తుంది. ఈ శివతత్వం, ఈ ఘోర, అఘోర రూపాలు తెలుసుకోవడానికే మనం రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.